గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం ఓజీకి వెళ్తున్నాం. ఓజీ యాక్చువల్లీ ఓజీకి థర్స్డేనే వెళ్ళాలన్నమాట, కానీ ఆ రోజు మనకు కుదరలేదు. సో ఫైనలీ గోయింగ్ ఆన్ సండే. మాకు 10 AM షో ఉంది. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోదాం. అంటే బాలాజీ ఏందిరా నేను చదవా అంటే నీకు ఎలాస్టిక్ వేరు ఇది వేరు రా. ఎలాస్టిక్ కాదు రాదు నాయన, ఎలాస్టిక్ ఉంటాయి చూడరా. ఫ్రస్ట్రేషన్ బాలాజీ. ఏది తలకాయ నొప్పి గంటన్నర్రా. ఎవరు అంత పొద్దున్న రమ్మని వీడు త్వరగా వచ్చి మమ్మల్ని అంటాడు గాయ్స్. పరిస్థితి అట్లాంటి. టాటా టాటా లోపలికి ఎంట్రీ బ్రో. లోపలికి ఓజీ ఫీవర్ ఓజీ ఫీవర్. యశ్వంత్ హాయ్ చెప్పరా. మీ నాయన చెప్పకుండా వచ్చాడు బ్రో. పక్కన వచ్చాడు. ఈ డైలాగ్ సెంట్ బాగుంది. 0.5 పెడు. పాప్కార్న్ మనం కొనలేమయ్యా. పాప్కార్న్ ఇది కూడా బీప్ ఇది. నైస్ రా. అరే నైస్ రా బిట్టు నైస్ రా. మన రక్కు కోసమే వేచి చూస్తున్నది. పేగులు తీసి బోటి వండి మ్యాన్స్ నోస్ లో ముంచుకు తినేస్తా. అయ్యా ఇది పెట్టకండి అయ్యా వద్దయ్యా. ఇది పెడతామయ్యా. సీట్ల గురించి చెప్పాలి బాయ్. ఇది కొద్దిగా నేను రివ్యూ ఇస్తున్నాను. సీట్ కొద్దిగా కష్టంగా ఉంది. బ్యాక్ కూడా బెండ్ అవ్వట్లేదు. అంటే కష్టమే ఇదంతా. వెనక్కి వెళ్ళట్లేదు. కింద కూడా కొద్దిగా 370 రూపీస్ వర్త్ అన్న. దీనికి మేము సీట్లకి మాత్రం మేము రివ్యూ ఇస్తున్నాము. 10కి ఒక 3 ఇస్తాం అంతే. అంతకు మించి కష్టం. పోయినసారి కోర్టుకి వెళ్ళాం, ఆడ మాత్రం పనుకునేసాం. కోర్టుకి వెళ్ళాం, అదే కోర్టు మూవీకి వెళ్ళాం, పనుకునేసాం. ఆడైతే బాగుంది. ఆడ నైస్. మంచి ఇది పెట్టింటే ఇదేనది. దీనికి రివ్యూ చెప్పాలా చెప్పు. ప్యూర్ మ్యాడ్నెస్ అంటే ఇది. యశ్వంత్ రివ్యూ చెప్తావా? ఒక స్టోరీ చెప్పగలవా? అదే క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక స్టోరీ బిల్డ్ చేసి దాని తర్వాత అవుట్పుట్. ప్యూర్ మ్యాడ్నెస్ అంటే ఇది. ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నిటిని బిల్డ్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా మ్యాడ్. సో సినిమా అయిపోయింది. ఇప్పుడు ఆకలి భయంకరంగా వేస్తుంది. వెళ్ళి ఏదో ఒకటి తిందాం. ఈయన గారు ఈ హోటల్ తీసుకొచ్చారు. బాగాలేకపోతే అప్పుడు మాట్లాడుతారా? ఏం చేయగలవు చెప్పు.
ఏం చేయగలరా పూకం అదొకటి చెప్పుకొని ఇక్కడ తినడానికి వచ్చాము. ఇదంతా ఫుడ్ అన్లిమిటెడ్ బఫే అంట. ఇది ప్రైస్ ఎంతరా? 550. ఇది 550 అంట పర్ పర్సన్. సో వర్తే. చూద్దాం తిన్న తర్వాత చెప్తాం వర్తా కాదా. నాకు కూడా పెట్టు. ఇక్కడేం చేతితో పెట్టుకుని ఏం కదా. చాలు 4 చాలు. నువ్వు పెట్టుకొని నాకు పెట్టు. ఇంకోటి మొత్తం కలిపేసాను. వెజ్ వెజ్ సరే రెండు పెట్టు. పెట్టు చాలు వెజ్ ఎక్కువ. మొత్తం మిక్స్ చేయమాకరా. సరే పక్కకు మొత్తం చూస్తా. బటర్ నాన్ రెండే. ఇది మాత్రం చేతి ఎత్తుకుంటాను బాస్. ఇవన్నీ కట్ చేసి ఉన్నారా? ఇది వేస్తా, ఇది మొత్తం వేస్తా. తీసుకో. ఇది కూడా మనిషి సాటే బాబా. ఇంకా రైస్ ఉంది, రాగి సంగతి. సంగటి రాగి సంగతి తర్వాత బుద్ధింతకే వేసుకుంటావా? ఊరే ఇదే రా. వాడు ఏమేసుకున్నాడు? వేసుకో. ఆంధ్ర చికెన్ కర్రీ వేసుకున్నావా? చికెన్ కర్రీ చేపల పులుసు స్పెషలిస్ట్ పీసులే కాకుండా కర్రీ కదా. కర్రీ అదే రా. మటన్ బటర్ చికెన్ నాన్లో బాగుంటుంది. ఇదంతా మళ్ళీ తర్వాత. ఇవన్నీ తర్వాత. బటర్ చికెన్ నాన్లో బాగుంటుంది, పెట్టుకుంటావా? ఇది రౌండ్ 1. ఇదైతే రౌండ్ 2. ఇక్కడ ఎన్నిరా 4 ఐటమ్స్ ఉన్నాయా? ఒకటి వచ్చి చికెన్ పులావ్, మటన్ పులావ్, ప్రాన్స్ బిర్యానీ, అదొకటి చికెన్ ఫ్రై. నైస్ రా. రౌండ్ 3. లాస్ట్ అయితే పాయసం టచ్ స్వీట్. ఎస్, ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా. సోల్ఫుల్ బ్లాగ్స్ తమ్ముడు ఆయన. ఎంతకు భయ మనం ఉడుపు నిండా తిన్నామయ్యా. సూపర్ తిన్నాం. మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంది కానీ బాగాలేదు. ఎందుకు బాగాలేదు? బాగుంది సీరియస్గా బాగుంది. అయితే అన్నీ బాగున్నాయి కానీ ఇది ఏదో చెత్త చేశారు ఒకసారి. అది హిందీ బ్రో. ఇప్పుడు అంతా ఫుడ్ అయిపోయింది, ఇప్పుడు గేమ్స్కి వెళ్దాం ఆడుకోనికి. ఇది తినండి అయ్యా. దాంట్లో నిలబడుకునేది స్టైల్గా. ఇక్కడ బౌలింగ్ అయితే వచ్చాం ఇప్పుడు. మనమే గెలిచాం. దీన్ని ఎవడు ఫస్ట్ ఆడాలా అని డిస్కషన్ పెట్టారు. ఈయన
లూయిస్ హామిల్టన్ ఇప్పుడు ఆడబోతున్నారు F1 రేసింగ్. బ్రేక్ మధ్యలో రా. లూయిస్ హామిల్టన్ గారికి నేర్పిస్తున్నారు. కాసేపట్లో గేమ్ స్టార్ట్ అవబోతుంది. ఆయన బాగా తోలేటప్పుడు చూపించాలంట, మిగతా రేలో డిలీట్ చేయాలా? లూయిస్ హామిల్టన్ ఇప్పుడే తొక్కుతుండు మనిషి. తొక్కురా యాక్సిడెంట్. ఇదే బైకా. బ్రేక్ వాడరా బ్రేక్ వాడయ్యా. సో ఇప్పుడే గేమ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఓపిక అంతా అయిపోయింది. ఇప్పుడు జ్యూస్ తాగేసి రూమ్కి వెళ్ళిపోదాం. సాయిరామ్ ఫైనల్ రీచ్డ్ ద కాలేజ్. మీకు ఓజీ మూవీ ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్ బాయ్.